హలో ఎవ్రీవన్, ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి అప్ టు ఇట్ టర్న్స్ ఇంటూ బ్రౌన్ కలర్. బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గానే గ్రైండ్ చేసుకుంటాను. ఒక గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని అందులో పసుపు, కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా లీవ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, టొమాటో, మిర్చి, ఒక లెమన్ స్క్వీజ్ చేసి బాగా కలుపుకొని దాన్ని కొంచెం సేపు మ్యారినేట్ అవ్వడానికి ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు బయట పెట్టుకున్నా పర్వాలేదు. ఒక 10 to 15 మినిట్సే చాలు, బికాస్ పన్నీర్ అంతసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ, బిర్యానీ మసాలా దినుసులన్నీ సపరేట్గా తెచ్చుకున్న వేసుకొని కసూరి మేతి, పుదీనా చేసి కావలసినంత వాటర్ పోసుకొని అది బాయిల్ అవ్వటానికి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని అది కుక్ అవ్వడానికి వదిలేయాలి. ఇంకొక కడాయి తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని దమ్కి పెట్టుకోవడానికి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసుకొని బాయిల్ అయిన రైస్ని వాటర్ నుంచి సెపరేట్ చేసి తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని దమ్కి పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్.